హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ బిట్కాయిన్ ట్రేడ్ చూద్దాం. ఓకే, సో ఇది ఓపెనింగ్. దీని తర్వాత దీని ముందు ఇక్కడ ఏదైతే టచ్ అయిన పాయింట్స్ స్మాల్ సైడ్ అయింది కదా, బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ బాక్స్ తీసుకున్నాక ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ బాక్స్లో ఇటు బ్రేక్అవుట్ అయింది, డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి పివట్, లేదా ఈ పివట్కి ఈ లైన్కి ఎక్కడైతే ఎంట్రీ అయ్యాను మిడ్లో ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. ఇప్పుడు సెకండ్ టార్గెట్ వచ్చేసరికి పివట్. ఇప్పుడు పివట్ పైన రాకుండానే పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో అల్టిమేట్లీ ఇది ఏం చేస్తుందంటే ఇది నెక్స్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది కదా, ఇది సెకండ్ టార్గెట్ కదా, మళ్ళీ పైకి వచ్చి ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి సైకలాజికల్ పరంగా మన ఇంపాక్ట్ చేసి మనని మార్కెట్లోంచి లాస్లోంచి తీసేస్తుంది అనమాట. అలా చేసి మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుంటాం మనం, మళ్ళీ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ లాస్, ఇట్లా లాస్ అవుతానే ఉంటుంది. మనం ఈ సైకాలజీని హోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా, సెల్ చేసాం కదా, ఆ సెల్ చేసిందే హోల్డ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ పైకి వచ్చింది కదా, ఈ పైకి వచ్చి మనకి ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యేంత వరకు మనం డిసైడ్ అవ్వలేము. మనం ఇక్కడ ఓపెనింగ్ అవ్వగానే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది నీట్గా. ఓకే, బట్ అది సస్టైన్ అవ్వలేకపోయింది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇంకో క్యాండిల్ పైన ఇస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఎగ్జిట్ అంటే రివర్స్ చేసుకుంటాం పొజిషన్. ఇప్పుడు సెల్ చేస్తే ఇప్పుడు బై చేసుకుంటాం. ఓకే, అట్లీస్ట్ మన లాస్ని రికవర్ చేసుకోవడానికి. ఓకే, సో దీని తర్వాత మనం అట్లానే హోల్డ్ చేస్తుంటే అది కిందికి వస్తుంది మార్కెట్. ఓకే, కిందికి వచ్చి మనం అనుకున్న లెవెల్ ఇక్కడ ఏదైతే ఉందో పివట్ని హిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఒకటి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం అనుకున్న ఈ లెవెల్కి మిడ్లో ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. హిట్ అయింది ఈజీగా. నెక్స్ట్ ఈ లెవెల్ వెయిట్ చేయడం అనేది మన ఇష్టం అనమాట టోటలీ. ఓకే, బట్ ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం. ఎక్కువసేపు మార్కెట్లో వెయిట్ చేయకూడదు, అది నేను చెప్పాల్సుకుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.